జై హరిహర. మనకి చాలామందికి కొబ్బరికాయని తోక ఉంచి కొట్టాలా లేక తీసి కొట్టాలా, కొబ్బరికాయ యొక్క విశిష్టత మనకి తెలియదు కదండి. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. కొబ్బరికాయ అంటే త్రినేత్రుని కళ్ళు, పంచభూతాలకి సంకేతంగా చెప్తారనమాట. అందులోని వచ్చే వాటరు సహజ సిద్ధమైన వాటరు, అవి నది జలాల నుంచి కానీ బయట నుంచి వచ్చినవి కానీ కాదు కాబట్టి సహజ సిద్ధమైన వాటర్గా వాటిని పరమశివునికి అంటే ప్రత్యేకమైన వాటర్గా ఉపయోగిస్తారనమాట. పూజల్లోనూ కలశం మీదను పూర్ణాహుతి చేసినప్పుడు కూడా, హోమం చేసినప్పుడు కూడా పూర్ణాహుతి ఇవ్వడానికి కొబ్బరికాయని ఉపయోగిస్తారు. ఆ కొబ్బరికాయని నివేదించడం ద్వారా పూర్ణాహుతి కంప్లీట్ అవుతుందన్నమాట. కొబ్బరికాయలోని కళ్ళు పంచభూతాలు అంటే అండ్ పరమశివుని కళ్ళతో పోలుస్తారనమాట. పంచభూతాలకు సంకేతం కూడా. అలాంటి కొబ్బరికాయని మనం ఎలా కొట్టాలి అనేది ఆలోచించేటప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, కొబ్బరికాయని చాలామంది, తెలియని వాళ్ళు కాదు, చాలామంది కొబ్బరికాయని కొడతాం కదా మనం పరమాత్ముడికి, ఆ దేవునికి అర్పించేటప్పుడు ప్రసాదంగా కొబ్బరికాయని ఎలా ఉందో అలాగే కొడతాం. కానీ కొట్టిన తర్వాత మనం తోకని తీసేస్తాం కదా, అలా తీయకూడదండి. తోక ఉంచి కొట్టడం వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. కొబ్బరికాయ కొట్టి తోకను అలాగే ఉంచాలి, అది మన పాపాలను తొలగిస్తుంది. అలా కాకుండా కొబ్బరికాయ కొట్టేసి దాని తోక తీసి ప్రసాదంగా నైవేద్యంగా దేవునికి ఇచ్చినట్లయితే అది ప్రసాదం అవ్వదండి. పరమశివునికి అంటే ఏదైనా చేసినప్పుడు బలిస్తారు కదా, అలాంటి టైంలో కొబ్బరికాయని తోక లేకుండా బలిస్తారనమాట. కొబ్బరికాయ బలి అది ప్రసాదం అవ్వకుండా బలిగా మారుతుంది. అందుకని తోక ఉంచి కొబ్బరికాయని యథావిధిగా కొట్టిన తర్వాత తోక అలాగే ఉంచి ప్రసాదంగా పరమాత్మనికి నివేదించాలన్నమాట. ఇదే తోక ఉంచాలా లేదా అనేది చాలామందికి సందేహం కదా, అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. జై హరిహర. మనకి చాలామందికి కొబ్బరికాయని తోక ఉంచి కొట్టాలా లేక తీసి కొట్టాలా, కొబ్బరికాయ యొక్క విశిష్టత మనకి తెలియదు కదండి. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. కొబ్బరికాయ అంటే త్రినేత్రుని కళ్ళు, పంచభూతాలకి సంకేతంగా చెప్తారనమాట. అందులోని వచ్చే వాటరు సహజ సిద్ధమైన వాటరు, అవి నది జలాల నుంచి కానీ బయట నుంచి వచ్చినవి కానీ కాదు కాబట్టి సహజ సిద్ధమైన వాటర్గా వాటిని పరమశివునికి అంటే ప్రత్యేకమైన వాటర్గా ఉపయోగిస్తారనమాట. పూజల్లోనూ కలశం మీదను పూర్ణాహుతి చేసినప్పుడు కూడా, హోమం చేసినప్పుడు కూడా పూర్ణాహుతి ఇవ్వడానికి కొబ్బరికాయని ఉపయోగిస్తారు. ఆ కొబ్బరికాయని నివేదించడం ద్వారా పూర్ణాహుతి కంప్లీట్ అవుతుందన్నమాట. కొబ్బరికాయలోని కళ్ళు పంచభూతాలు అంటే అండ్ పరమశివుని కళ్ళతో పోలుస్తారనమాట. పంచభూతాలకు సంకేతం కూడా. అలాంటి కొబ్బరికాయని మనం ఎలా కొట్టాలి అనేది ఆలోచించేటప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, కొబ్బరికాయని చాలామంది, తెలియని వాళ్ళు కాదు, చాలామంది కొబ్బరికాయని కొడతాం కదా మనం పరమాత్ముడికి, ఆ దేవునికి అర్పించేటప్పుడు ప్రసాదంగా కొబ్బరికాయని ఎలా ఉందో అలాగే కొడతాం. కానీ కొట్టిన తర్వాత మనం తోకని తీసేస్తాం కదా, అలా తీయకూడదండి. తోక ఉంచి కొట్టడం వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. కొబ్బరికాయ కొట్టి తోకను అలాగే ఉంచాలి, అది మన పాపాలను తొలగిస్తుంది. అలా కాకుండా కొబ్బరికాయ కొట్టేసి దాని తోక తీసి ప్రసాదంగా నైవేద్యంగా దేవునికి ఇచ్చినట్లయితే అది ప్రసాదం అవ్వదండి. పరమశివునికి అంటే ఏదైనా చేసినప్పుడు బలిస్తారు కదా, అలాంటి టైంలో కొబ్బరికాయని తోక లేకుండా బలిస్తారనమాట. కొబ్బరికాయ బలి అది ప్రసాదం అవ్వకుండా బలిగా మారుతుంది. అందుకని తోక ఉంచి కొబ్బరికాయని యథావిధిగా కొట్టిన తర్వాత తోక అలాగే ఉంచి ప్రసాదంగా పరమాత్మనికి నివేదించాలన్నమాట. ఇదే తోక ఉంచాలా లేదా అనేది చాలామందికి సందేహం కదా, అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. జై హరిహర. మనకి చాలామందికి కొబ్బరికాయని తోక ఉంచి కొట్టాలా లేక తీసి కొట్టాలా, కొబ్బరికాయ యొక్క విశిష్టత మనకి తెలియదు కదండి. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. కొబ్బరికాయ అంటే త్రినేత్రుని కళ్ళు,
పంచభూతాలకి సంకేతంగా చెప్తారనమాట. అందులోని వచ్చే వాటరు సహజ సిద్ధమైన వాటరు. అవి నది జలాల నుంచి కానీ బయట నుంచి వచ్చినవి కానీ కాదు కాబట్టి సహజ సిద్ధమైన వాటర్గా వాటిని పరమశివునికి అంటే ప్రత్యేకమైన వాటర్గా ఉపయోగిస్తారనమాట. పూజల్లోనూ కలశం మీదను పూర్ణాహుతి చేసినప్పుడు కూడా, హోమం చేసినప్పుడు కూడా పూర్ణాహుతి ఇవ్వడానికి కొబ్బరికాయని ఉపయోగిస్తారు. ఆ కొబ్బరికాయని నివేదించడం ద్వారా పూర్ణాహుతి కంప్లీట్ అవుతుందన్నమాట. కొబ్బరికాయలోని కళ్ళు పంచభూతాలు అంటే అండ్ పరమశివుని కళ్ళతో పోలుస్తారనమాట. పంచభూతాలకు సంకేతం కూడా. అలాంటి కొబ్బరికాయని మనం ఎలా కొట్టాలి అనేది ఆలోచించేటప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, కొబ్బరికాయని చాలామంది, తెలియని వాళ్ళు కాదు, చాలామంది కొబ్బరికాయని కొడతాం కదా మనం పరమాత్ముడికి, ఆ దేవునికి అర్పించేటప్పుడు ప్రసాదంగా కొబ్బరికాయని ఎలా ఉందో అలాగే కొడతాం. కానీ కొట్టిన తర్వాత మనం తోకని తీసేస్తాం కదా, అలా తీయకూడదండి. తోక ఉంచి కొట్టడం వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. కొబ్బరికాయ కొట్టి తోకను అలాగే ఉంచాలి, అది మన పాపాలను తొలగిస్తుంది. అలా కాకుండా కొబ్బరికాయ కొట్టేసి దాని తోక తీసి ప్రసాదంగా నైవేద్యంగా దేవునికి ఇచ్చినట్లయితే అది ప్రసాదం అవ్వదండి పరమశివునికి. అంటే ఏదైనా చేసినప్పుడు బలిస్తారు కదా, అలాంటి టైంలో కొబ్బరికాయని తోక లేకుండా బలిస్తారనమాట. కొబ్బరికాయ బలి అది ప్రసాదం అవ్వకుండా బలిగా మారుతుంది. అందుకని తోక ఉంచి కొబ్బరికాయని యథావిధిగా కొట్టిన తర్వాత తోక అలాగే ఉంచి ప్రసాదంగా పరమాత్మనికి నివేదించాలన్నమాట. ఇదే తోక ఉంచాలా లేదా అనేది చాలామందికి సందేహం కదా, అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. జై హరిహర. మనకు చాలామందికి కొబ్బరికాయని తోక ఉంచి కొట్టాలా లేక తీసి కొట్టాలా, కొబ్బరికాయ యొక్క విశిష్టత మనకు తెలియదు కదండి. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. కొబ్బరికాయ అంటే త్రినేత్రుని కళ్ళు పంచభూతాలకి సంకేతంగా చెప్తారనమాట. అందులోని వచ్చే వాటరు సహజ సిద్ధమైన వాటరు. అవి నది జలాల నుంచి కానీ బయట నుంచి వచ్చినవి కానీ కాదు కాబట్టి సహజ సిద్ధమైన వాటర్గా వాటిని పరమశివునికి అంటే ప్రత్యేకమైన వాటర్గా ఉపయోగిస్తారనమాట. పూజల్లోనూ కలశం మీదను పూర్ణాహుతి చేసినప్పుడు కూడా, హోమం చేసినప్పుడు కూడా పూర్ణాహుతి ఇవ్వడానికి కొబ్బరికాయని ఉపయోగిస్తారు. ఆ కొబ్బరికాయని నివేదించడం ద్వారా పూర్ణాహుతి కంప్లీట్ అవుతుందన్నమాట. కొబ్బరికాయలోని కళ్ళు పంచభూతాలు అంటే అండ్ పరమశివుని కళ్ళతో పోలుస్తారనమాట. పంచభూతాలకు సంకేతం కూడా. అలాంటి కొబ్బరికాయని మనం ఎలా కొట్టాలి అనేది ఆలోచించేటప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, కొబ్బరికాయని చాలామంది, తెలియని వాళ్ళు కాదు, చాలామంది కొబ్బరికాయని కొడతాం కదా మనం పరమాత్ముడికి, ఆ దేవునికి అర్పించేటప్పుడు ప్రసాదంగా కొబ్బరికాయని ఎలా ఉందో అలాగే కొడతాం. కానీ కొట్టిన తర్వాత మనం తోకని తీసేస్తాం కదా, అలా తీయకూడదండి. తోక ఉంచి కొట్టడం వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. కొబ్బరికాయ కొట్టి తోకను అలాగే ఉంచాలి, అది మన పాపాలను తొలగిస్తుంది. అలా కాకుండా కొబ్బరికాయ కొట్టేసి దాని తోక తీసి ప్రసాదంగా నైవేద్యంగా దేవునికి ఇచ్చినట్లయితే అది ప్రసాదం అవ్వదండి పరమశివునికి. అంటే ఏదైనా చేసినప్పుడు బలిస్తారు కదా, అలాంటి టైంలో కొబ్బరికాయని తోక లేకుండా బలిస్తారనమాట. కొబ్బరికాయ బలి అది ప్రసాదం అవ్వకుండా బలిగా మారుతుంది. అందుకని తోక ఉంచి కొబ్బరికాయని యథావిధిగా కొట్టిన తర్వాత తోక అలాగే ఉంచి ప్రసాదంగా పరమాత్మనికి నివేదించాలన్నమాట. ఇదే తోక ఉంచాలా లేదా అనేది చాలామందికి సందేహం కదా, అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. జై హరిహర. మనకు చాలామందికి కొబ్బరికాయని తోక ఉంచి కొట్టాలా లేక తీసి కొట్టాలా, కొబ్బరికాయ యొక్క విశిష్టత మనకు తెలియదు కదండి. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. కొబ్బరికాయ అంటే త్రినేత్రుని కళ్ళు పంచభూతాలకి సంకేతంగా చెప్తారనమాట. అందులోని వచ్చే వాటరు సహజ సిద్ధమైన వాటరు. అవి నది జలాల నుంచి కానీ బయట నుంచి వచ్చినవి కానీ కాదు కాబట్టి సహజ సిద్ధమైన వాటర్గా వాటిని
పరమశివునికి అంటే ప్రత్యేకమైన వాటర్గా ఉపయోగిస్తారనమాట. పూజల్లోనూ కలశం మీదను పూర్ణాహుతి చేసినప్పుడు కూడా, హోమం చేసినప్పుడు కూడా పూర్ణాహుతి ఇవ్వడానికి కొబ్బరికాయని ఉపయోగిస్తారు. ఆ కొబ్బరికాయని నివేదించడం ద్వారా పూర్ణాహుతి కంప్లీట్ అవుతుందన్నమాట. కొబ్బరికాయలోని కళ్ళు పంచభూతాలు అంటే అండ్ పరమశివుని కళ్ళతో పోలుస్తారనమాట. పంచభూతాలకు సంకేతం కూడా. అలాంటి కొబ్బరికాయని మనం ఎలా కొట్టాలి అనేది ఆలోచించేటప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, కొబ్బరికాయని చాలామంది, తెలియని వాళ్ళు కాదు, చాలామంది కొబ్బరికాయని కొడతాం కదా మనం పరమాత్ముడికి, ఆ దేవునికి అర్పించేటప్పుడు ప్రసాదంగా కొబ్బరికాయని ఎలా ఉందో అలాగే కొడతాం. కానీ కొట్టిన తర్వాత మనం తోకని తీసేస్తాం కదా, అలా తీయకూడదండి. తోక ముంచి కొట్టడం వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. కొబ్బరికాయ కొట్టి తోకను అలాగే ఉంచాలి, అది మన పాపాలను తొలగిస్తుంది. అలా కాకుండా కొబ్బరికాయ కొట్టేసి దాని తోక తీసి ప్రసాదంగా నైవేద్యంగా దేవునికి ఇచ్చినట్లయితే అది ప్రసాదం అవ్వదండి. పరమశివునికి అంటే ఏదైనా చేసినప్పుడు బలిస్తారు కదా, అలాంటి టైంలో కొబ్బరికాయని తోక లేకుండా బలిస్తారనమాట. కొబ్బరికాయ బలి అది ప్రసాదం అవ్వకుండా బలిగా మారుతుంది. అందుకని